వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత సంగతులకి స్వాగతం. బాబ్బా ఏమన్నా ఎపిసోడ్ అసలు సూపర్ సూపర్ వా అన్న వా 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 ఎన్ని అన్నా తక్కువే అనమాట. అండ్ మీకు విషయం తెలుసా, చాలా వరకు మనకి ప్రోమోస్లో బాగా హైప్ ఉంటుంది కదా ఒక్కొక్కసారి. అబ్బా నాగార్జున గారు ఈ పాయింట్ అడిగారు, అది అడిగారు, ఇది అడిగారు, ఇలా అడిగేసరిని ఈరోజు ప్రోమోలో చాలా చప్పగా ఉంది. ఓకేగా అనిపించింది నాకైతే పర్సనల్గా. బట్ ఎపిసోడ్లో మాత్రం ఫైర్ ఉంది అసలు. ఎక్సలెంట్. మాట్లాడుకోవడానికి లేవు అనే మనకి బోల్డ్ కంటెంట్. అండ్ అలా చెప్పడం కన్నా ఏమన్నా అడిగారా, ఎన్ని పాయింట్స్ అడిగారు, కడిగేశారు. అసలు సమాధానం చెప్పుకోవడానికి లేకుండా అడిగారు అనేది అయితే మాత్రం భలే అనిపించింది. నిఖిల్ని ఎందుకులే, నాకు కొన్ని వర్డ్స్ వస్తున్నాయి కానీ కంట్రోల్ చేసుకుంటున్నా. నిఖిల్ని మాట్లాడిన దానికి అసలు ఆయన గుక్క తిప్పుకోకుండా అడిగి సమాధానాలు చెప్పినట్టు అంటే చెప్పకుండా చేసినట్టు అనిపించింది నాగార్జున గారు. సూపర్ అనమాట ఈరోజు ఎపిసోడ్. అండ్ సోనియా ఒక టైంలో మళ్ళీ ఆర్గ్యూ చేస్తుంటే రివర్స్గా నాగార్జున గారితో, సీరియస్లీ అసలు ఆమె డేర్కి అండ్ అట్ ది సేమ్ టైం అంత వాదించుకుంటుంది తన సెల్ఫ్ అన్నది అయితే అనిపించింది నాకైతే. అలా ఉందన్నమాట, నాకైతే అలా అనిపించింది అసలు. అది ఓవరాల్గా మనం జస్ట్ ఎపిసోడ్లో అక్కడ బిహేవింగ్ బట్టే మాట్లాడుతాం. పర్సనల్గా బయట మనకు అనవసరం విషయం, ఎందుకంటే బయటకు వచ్చేసి జాగ్రత్తగా మాట్లాడాలి. సో ఇదన్నమాట ఈరోజు ఏం జరిగిందో ఏంటో ఎపిసోడ్లో ఫుల్గా మాట్లాడేసుకుందాం. అండ్ యాజ్ యూజువల్గా హౌస్ వైఫ్ మాట్లాడిన మాటలతో చిన్న డైలాగులు వేసుకుంటూ ఒక ఎంట్రీ సాంగ్తో వచ్చేసారనమాట నాగార్జున గారు. బాగుంది, ఇంట్రెస్టింగ్ అనిపించింది, అంతే కదా. సారీ యా. సో ఎంట్రీ ఇచ్చేసారు, మంచిగా బాగుంది, డ్రెస్ నీట్గా డీసెంట్గా ఉన్నాయి. నాగార్జున గారు కాస్ట్యూమ్స్ ఆల్వేస్ సూపర్గా ఉంటాయి. అండ్ ఫ్రైడే ఏం జరిగిందో మాట్లాడుకుందామని చెప్పి ఫ్రైడేది చిన్న టాపిక్ స్టార్ట్ అయిందనమాట. అక్కడ ఆదిత్య ఓమో నబిల్ చెప్తున్నారు, నేను ఆ క్లాన్కి కరెక్ట్ కాదు, అనవసరంగా వెళ్ళాను, ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ దట్ క్లాన్ అని చెప్తున్నారు. నబీల్ అంటున్నాడు, ఏంటంటే ఇన్ని రోజులు వైరల్గా ఉండి ఆపోజిట్గా ఉండి సడన్గా వెళ్తే ఉంటుంది ఆ డిఫరెన్సేషను కొంచెం అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు అనమాట. బాగుంది వాళ్ళ కన్వర్జేషన్, అది బాగుంది. నిఖిల్ కూడా అంటే వీళ్ళు సపోర్టు నైనిక వాళ్ళు అనే టాపిక్ చెప్తున్నప్పుడు ఆయనకి ఆ విషయం తెలియదంట ఇప్పుడు దాకా. సో అది చెప్తున్నారు. అండ్ ఒక ప్రమోషన్ టాస్క్ అయింది ప్రిస్మా లెగ్గిన్స్ది. సోనియా వాకింగ్ అయితే బా సూపర్ అనమాట. ఆమె ఏంటో అసలు, మరి ఆమె హీరోయిన్ అంటారు కానీ మరి ఏం యాక్ట్ చేస్తుందేమో నాకైతే అర్థం కాలేదు. యష్మి చాలా బాగా చేసింది, నాకైతే యష్మి నచ్చింది అందరిలో కల్లా. సీత కూడా కొంచెం స్టైల్గా అనిపించింది కానీ బట్ యష్మి ఓవరాల్గా బాగా చేసింది. సో ఆ టాస్క్ అయిపోయింది. నేను ఇంకా వీళ్ళకి ఏమైనా ఎవరు మన నిఖిల్కి పృథ్వీకి ఏమైనా అనౌన్స్ చేయండి, ఎవరు బాగా చేస్తారు చెప్పండి అని, కానీ తీసుకెళ్ళి సోనియాకి ఇచ్చేస్తారని అయితే ఫిక్స్ అయిపోయాను. బట్ లక్కీగా అలాంటిది ఏం జరగకుండా ఏదో మనకంటి చేత అందరి చేతికి గిఫ్ట్లు ఇప్పించేశారు, అయిపోయిందనమాట. అండ్ అది అయిపోయింది. మార్నింగే నైట్ చిన్నది ఇల్లు నైట్ మరి ముచ్చట్లు పెట్టకుండా మాట్లాడుకోరు కదా. ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు యష్మి సరిగ్గా మైక్ వేసుకోవాలా, నిఖిల్ సరిగ్గా మైక్ వేసుకోవాలా, అక్కడ సోనియా సరిగ్గా మైక్ వేసుకోవాలా. బిగ్ బాస్ అనౌన్స్ చేస్తూ ఉన్నారనమాట, సరిగ్గా కొంచెం మైక్ వేసుకొని మాట్లాడండి అని చెప్పి. ఈలో పాపం వేరే టీం వాళ్ళు అందరూ పడుకున్నారు, కాంతారా టీం అందరికీ మెలకువలు వచ్చేసినాయి. నబీల్ పడుకున్నప్పటికీ మెలకు వచ్చిందంటే హైలైట్ అనమాట. నేను స్టేటస్లో కూడా పెట్టాను, ఇన్స్టాలో స్టోరీ పెట్టాను. ఏంటంటే ఆయనకంట దుబాయ్లో సౌదీలో ఎడారిలో ఉండి కబాబ్ తింటున్నట్టు కల వచ్చిందంటే. తింటున్నప్పుడు అక్కడికి పృథ్వీ, యష్మి, సోనియా వస్తున్నారంటే, వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారని అనుకున్నాడంటే. ఇలా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చిందంటే కొంచెం ఫన్ అయింది, బాగా అనిపించింది నాకు. అండ్ నాగార్జున గారు వెల్కమ్ టు సాటర్డే ఎపిసోడ్ అని చెప్పేశారు. సో హాయ్ హౌస్ అందరికీ హాయ్ చెప్పేశారు. హౌస్లో అందరూ సార్ కూల్గా ఉన్నారు, మీరు కూల్ అనిపించారు అని చెప్పేసి అంది. కూల్ ఏం కాదు, బాగానే ఉన్నాను నీకు వందల తర్వాత అన్నట్టుగా మాట్లాడారనమాట. ఈరోజు కింగ్ అండ్ హీరో అండ్ జీరో లాగా ఒక టాస్క్ పెట్టారు. ఈ రోజంతా కంప్లీట్గా సాటర్డే ఎపిసోడ్ అంతా దీని మీదే జరిగింది.
మణికంఠని ఫస్ట్ లేపారు, సీతకి పెట్టాడు కింగ్. సో బాగా చేసింది, అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తుంది, బాగా ట్రీట్ చేసింది అని చెప్పి. జీరో ఏమో ఒక్క నిమిషం, జీరో నైనికాకి ఇచ్చాడనమాట. నైనిక కొంచెం డల్ అయింది, తన ఇది కొంచెము ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది. అక్కడ చేయాల్సిన దానికన్నా ఈమెకి ఎందుకో వీళ్ళ టీంలో ఉండడం ఇష్టం లేదని నాకు అనిపించింది పర్సనల్గా. నిఖిల్ టీంలోకి వెళ్ళాలని ఉంది, నిఖిల్ టీంలోకి కాదు, సోనియా టీంలోకి వెళ్ళాలని ఉంది. అండ్ ఇంకో విషయం విన్నారు కదా న్యూస్, నా ఫేస్లో కూడా ఆనందం కనిపిస్తుంది. కానీ రేపు అఫీషియల్గా జరిగిన తర్వాత మనం చెప్పుకుందాం, ఈరోజుకి ఆపుకుందాం, కంట్రోల్ చేసుకుందాం, హ్యాపీనెస్ని కంట్రోల్ చేసుకొని రేపు సెలబ్రేట్ చేసుకుందాం. సో అది, సో నైనికాకి పాయింట్స్ చెప్పాడు మణికంఠ. అండ్ నెక్స్ట్ నైనికాకి బాగానే చాలా డైరెక్ట్గా నాగార్జున గారు చాలా డైరెక్ట్గా చెప్తున్నారు, నీ ఆట తగ్గింది, ఇంప్రూవ్ చేసుకో లేకపోతే కష్టమని. చాలా అంటే ఎప్పుడైనా సరే సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు చెప్పిన పాయింట్స్ పట్టుకుంటే కరెక్ట్గా మంచి ఇంప్రూజేషన్, మన స్టేటస్ ఎలా ఉంది, మనం బిహేవింగ్ ఎలా ఉన్నది అనేది మార్చుకోవడానికి బాగా ఛాన్సులు ఉంటాయి. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. నెక్స్ట్ యష్మి వచ్చి కింగ్ ఎవరు, హీరో ఎవరు అంటే నబిల్కి పెట్టింది. నబిల్ కంప్లీట్లీ 100% డిజర్వ్డ్ అనమాట ఈ విషయంలో. సో నబిల్కి పెట్టింది. నెక్స్ట్ ఎవరు, మన ఇందులో కూడా జీరో ఎవరు అని అంటే కనుక నైనికకి వేసేసింది తను కూడా. నాకు కూడా ఇదే పాయింట్స్ అనిపించాయి, ఆల్రెడీ నేను ప్రేరణ ఇదే టాపిక్ మీద మాట్లాడుకుందామని చెప్పి చెప్పేసింది అనమాట. నెక్స్ట్ నబీల్ పృథ్వీకి ఇచ్చాడు. యాక్చువల్గా నబీల్ ఒక్కడే పృథ్వీకి ఇవ్వాలి, రిమైనింగ్ ఎవరైనా సరే నబీల్కి ఇవ్వాల్సిందే. బట్ ఒక బ్యాచ్ ఉన్నారు కదా, వాళ్ళు ఇవ్వరు. సో అదొక్కటి మారింది. విష్ణుప్రియ కూడా మార్చింది, అది చెప్దాం ఆర్డర్లో వెళ్ళినప్పుడు. సో నబీల్ సేమ్ చాలా బాగా ఆడాడు, చాలా ఈజీగా ఆడేశాడు అని చెప్పాడు. ఇక్కడ నుంచి స్టార్ట్ మనవాడికి మణికంఠకి నబీల్ జీరోకి స్టిక్కర్ వేసాడనమాట, అది స్టాంపు. సో మణికంఠ విషయంలో మాత్రం నేర్చుకోవాల్సింది మణికంఠ ఏంటంటే మెయిన్గా ఆయన ఏవైతే పాయింట్లు ఇప్పుడు మాట్లాడినట్లో మిస్టేక్స్ ఏమున్నాయో పట్టుకొని వాటి మీదే వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళని టార్గెట్ చేస్తున్నాం అనేది ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది అందరికి అర్థమైపోయింది. సో అది జాగ్రత్తగా ఉండి మార్చుకోకపోతే మాత్రం మణికంఠ అవుట్. మణికంఠ ఎక్స్ప్రెషన్ చూడాలి ఈ టైంలో, అసలు ఇలా ఒక్కొక్కరు తిడుతున్నప్పుడు, స్టాంప్ వేసినప్పుడు. ఏదో ట్రై చేస్తున్నా, ఎక్కడైతే మాట మార్చాడో, స్టాండ్ తీసుకోలేదో తన వర్డ్స్కి తనే, అవన్నీ చూపించారనమాట. ఆల్రెడీ మాకు కూడా ఇదే చెప్పాడని ప్రేరణ ఈరోజు చాలా బాగా అనిపించింది నాకు. అంటే నాకు ఎందుకులే అన్నెసరీ టాపిక్స్ అని కాకుండా ఇది వరకు కూడా లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్లో కూడా నాగార్జున గారు వచ్చినప్పుడు డేరింగ్గా మాట్లాడుతుంది, స్టెప్ తీసుకునేటప్పుడు చెప్పేటప్పుడు మనకి ఎందుకులేని కాకుండా అక్కడ ఏం జరిగిందో కొంచెం ధైర్యం చేసి మాట్లాడుతుంది అనిపించింది. సో ప్రేరణ చెప్పింది, మాకు కూడా అదే చెప్పాడని చెప్పి అదే అయిపోయింది. నెక్స్ట్ ఎవరేసారు, నెక్స్ట్ ప్రేరణ నబీల్కి ఇచ్చిందనమాట కింగ్. సో చాలా బాగా ఆడతాడు, ఒక్క టాస్క్లో మాత్రం కొంచెం ఫెయిల్డ్ సంచాలక అని చెప్పేసి, ఎందుకంటే ఆ సౌండింగ్ టాస్క్లో కొంచెము ఇబ్బంది అయింది, రాంగ్ చెప్పాడనమాట. సో అదొక్కటి చెప్తే, బట్ పర్సనల్గా అన్ని రకాలుగా ఎమోషనల్గా అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటాడు, చాలా బాగా ఆడుతున్నాడు అని చెప్పేసి చెప్పింది ప్రేరణ ఇక్కడ స్టెప్ ధైర్యం చేసి ప్రేరణ వేసింది నిఖిల్కి అనమాట. నిఖిల్ది అయితే ఈరోజు ఫుల్లీ ఓపెన్ అప్ అనమాట, అసలు మామూలుగా కాదు. అడగాల్సినవి, వాళ్ళు అనుకుంటున్నాయి, వాళ్ళకి అనిపించినవి ఎవ్రీ పాయింట్ పెట్టేశారు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, ఎందుకో తెలియదు. మా దగ్గర ఒకటి మాట్లాడుతున్నాడు, ఈవెన్ సీత కానీ మా దగ్గర ఒకటి మాట్లాడుతున్నాడు, అక్కడ ఒకటి చెప్తున్నాడు, ఇక్కడ ఒకటి చెప్తున్నాడు. చాలా చేంజింగ్స్ ఉన్నాయి, అసలు కరెక్ట్గా లేడని చెప్పి చాలా గట్టిగా
మాట్లాడారు. నెక్స్ట్ పృథ్వీ కూడా నబీల్‌కే ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు టాస్క్‌లో అదే చెప్తున్నాను కదా! నబీల్ ఒక్కడే పృథ్వీకి ఇవ్వాలి కానీ ఎవ్వరైనా సరే నబీల్‌కి ఇవ్వాల్సిందే. బట్ మిగిలిన వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళిద్దరూ మాత్రం. సో, సూపర్‌గా ఆడాడు. చాలా బాగా ఆడాడు. ఎందుకంటే నబీల్ అప్పుడే ఫుడ్ తిని వెంటనే టాస్క్ ఆడడం చాలా కష్టం. పృథ్వీ కూడా చాలా బాగా ఆడాడు. బట్ చాలా ఈజీగా ఆడేశాడు తనకున్న ఇదికి. సో, నెక్స్టు పృథ్వీ కూడా ఏమంటారు 0కి మణికంఠకి స్టాంప్ చేశాడనమాట. సో, ఇక్కడ మాటలు అక్కడ ఫ్లిప్పింగ్‌గా ఉంటాడని చెప్పేసి సేమ్ అంటా ఉన్నాడనమాట మణికంఠ అసలు. మణికంఠ ఎక్స్‌ప్రెషన్ సూపర్ అసలు. ఇక్కడ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ మనకి మెయిన్‌గా యష్మి, సోనియా విషయము అండ్ విష్ణుప్రియ విషయము. నువ్వు అప్పుడు అలా అనేసావు. సో, యష్మిని మరి సోనియాని అని చెప్పి సోనియా టాపిక్‌లో గట్టిగా మాట్లాడారనమాట. చాలా వీడియో కూడా ఏసి చూపించారు ఆమె ఏం మాట్లాడిందో అని చెప్పి. ఇక్కడ నువ్వు ఇలా మాట్లాడేసావు, పర్సన్ అనేసావు, నీ ఇంటెన్షన్ ఏం లేకుండా. అక్కడ చిన్న మాట ఇన్ ఫ్రంట్ ఆఫ్ నీతోనే మాట్లాడితేనే విష్ణుప్రియని అడల్ట్ జోక్స్ అని చెప్పి మాట్లాడావు. అడల్ట్ టాపిక్ అని చెప్పి గట్టిగా మాట్లాడారు. చాలా బాగా దాన్ని ఏమంటారు, దాన్ని చాలా బాగా సపోర్ట్ చేసుకొని తనకు తనే డిఫెండ్ చేసుకొని నేనైతే మాత్రం ఇది ఇంటెన్షన్‌తో అనలేదు అనేదైతే చాలా కవర్ చేసుకుంది. ఇక్కడ ఒక్కటి మిస్ అయింది ఏంటంటే, నాగార్జున గారు ఈ వీడియో చూపించారు కదా! వాళ్ళిద్దరినే చూస్తున్నాం అనేది. ఇంకో వీడియో ఉంటది. రూమ్‌లోకి వెళ్ళిపోయింది కదా! నామినేషన్స్ అయిపోయి రూమ్‌లోకి వెళ్ళాక నువ్వెవరిని పట్టుకున్నావోలే, ఎవరిని పట్టుకున్నావు అని చెప్పి ఫ్లిప్ అవుతది. ఫ్లిప్ మారుస్తది మాట. అది కూడా చూపించాల్సింది. ఆ ఇంటెన్షన్ వెరీ క్లారిటీ దేని గురించి మాట్లాడిందో చాలా కనెక్టింగ్ ఉండేదనమాట. అక్కడే బయటే కాకుండా లోపల కూడా మాట్లాడింది అనేది కనెక్టింగ్ ఉండేది. అదొకటి మిస్ అయింది అనిపించింది నాకు. సో, యష్మి కూడా ఈ పాయింట్‌ని కొంచెము ఏమంటారు తీసుకొని డిఫెండ్ చేసుకోవాల్సి వస్తే మంచి సింపతి వచ్చేది. బాగా పట్టుకోవచ్చు కానీ, బట్ దాన్ని వాడుకోలేదు వీళ్ళు అంటే మంచిగా అనిపించింది నాకు. ఇక్కడ కూడా అసలు దారుణంగా ఎంత సపోర్ట్ అంటే నిఖిల్ కానీ, పృథ్వీ కానీ అక్కడ మాట్లాడుతుంటే ఆమె ఇంటెన్షన్ ఇది కాదని ఇక్కడ మళ్ళీ ప్రేరణ పాయింట్ రేస్ చేసింది. ఇదే సార్ జరుగుతుంది. ఎందుకంటే ఆమెను ఏదైనా అంటున్నాం, మాట్లాడుతున్నాం అంటే వీళ్ళు వచ్చేస్తారు. వీళ్ళు అడ్డేసేస్తారు. ఇన్ కేస్ ఆమె ఏదైనా వీళ్ళు తప్పుగా అన్నది అని అంటే కూడా వీళ్ళు లేదు ఆమె ఇలా అన్నది, ఇలా కాదు అన్నది అని చెప్పేసి కవరప్ చేస్తారని చాలా ఓపెన్‌గా, చాలా ధైర్యంగా చెప్పింది. మిగతా వాళ్ళు ప్రేరణ చెప్పాక దానికి సపోర్ట్ చేశారు కానీ చాలా వరకు ప్రేరణ ఫస్ట్ స్టెప్ తీసుకొని వాటిని చెప్పడం మాత్రం పాయింట్స్ రేస్ చేయడం మాత్రం సూపర్ అనమాట. ఈ వీక్ కంపల్సరీ నిఖిల్ ఈ వీక్ అయిపోయిందా? ఈ వీక్ కూడా ఉంటాడా క్లాను? ఇప్పుడు మళ్ళీ ఏదో టాస్క్ పెడతారేమో. ఉంటాడా? ఇప్పుడేం టాస్క్ పెట్టలేదు కదా, చూడాలి. ఇంకా నిఖిల్ని తీసేస్తే బెటర్. చీఫ్ కింద చిరాకు వస్తుంది. ఇంకా సేవ్ అయిపోయిన ఫీలింగ్లో ఉంటుంది ప్రతిసారి. కొంచెం ఒక నామినేషన్లోకి వస్తే బెటర్గా ఉంటుంది ఆయన. నెక్స్ట్ ఇక్కడ మాత్రం సోనియా ఈరోజు బాగా కవర్ చేసుకుంది. బాగా పాయింట్స్ రేస్ చేసింది. తన్ని బాగా డిఫెండ్ చేసుకుంది. నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చి నేను ఇదైతే గెస్ట్ చేశాను ఎందుకో ప్రేరణకి ఇస్తుందని. అది కూడా ఆమె వేరే పాయింట్లు అని చెప్పింది కాబట్టి అక్కడ సిచ్యువేషన్ చూసే పెట్టిందని నాకు అనిపించింది. సో, ప్రేరణకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, కొంచెం తను హీరో అని చెప్పి పెట్టింది. ఇంకా 0 వచ్చి సోనియాకి పెట్టింది కానీ నిజంగానే తింగరదానిలా మాట్లాడుతుంది. పృథ్వీ ఫీల్ అవుతాడేమో, వాళ్ళిద్దరూ క్లోజు, నేను సోనియాకి వేస్తే పృథ్వీ ఫీల్ అవుతాడు, ఇలా మాట్లాడుతుంది అనమాట ఈ టైప్లో. అండ్ మనకు తెలియకుండా నేను వినలేదు ఈ మాట అయితే, విష్ణుప్రియ మాట్లాడడం గాజులు వేసుకో, బొట్టు పెట్టుకొని, చీర కట్టుకో అని నిఖిల్ని అనడం.
నేను చిల్లర ఆ టాపిక్ చిల్లర స్ట్రాటజీ ఏదో అన్నది కదా! అది విన్నాను గానీ, ఈ గాజులు ఇది మాత్రం వినలేదనమాట. సో, అదైతే కరెక్ట్ కాదు. అట్ ది సేమ్ టైమ్ యష్మికి గూడా ఈ విషయంలో క్లాస్ పడింది. ఇలా అన్నది కదా! కానీ నాకైతే నా ఇంటెన్షన్ అనిపించింది అసలు ఆహ్, యష్మి ఆ ఇంటెన్షన్‌తో స్టార్ట్ జేయలేదు. ఏదో ఎంతమంది ఉన్నాం బాయ్స్ అనంటే, గేమ్‌కి ఎంతమంది ఉన్నాం బాయ్స్ ఆడడానికని పృథ్వీ అడిగితే, యష్మి ఏమంటదంటే, లేడీ ఏటి మనకంట ఓహ్! మణికంఠ కూడా ఉన్నాడు కదా అని అంటాడు. అన్నప్పుడు ఓహ్! లేదు లేదు మణికంఠని కౌంట్ చేయకు అంటది. నాట్ ఇంటెన్షన్ అక్కడ బాయ్ అన్న నేమ్ అయితే రాలేదు. పృథ్వీ అందుకుంటాడు. అరే! నిన్ను మగాళ్ళలో లెక్కేయట్లేదురా అని పృథ్వీ అంటాడనమాట. బట్ యష్మి ఆ ఇంటెన్షన్‌తో అనలేదనేదైతే నాకనిపిచ్చింది. సో, తను వెంటనే సారీ చెప్పడం అది కూడా బావుంది. బట్ మన సోనియా అక్కమ్మ నోట్లోంచి మాత్రం సారీ అన్న మాటే రాదు. ఎంత వాదించినా, ఎంత మాట్లాడినా, ఎవరు ఫీల్ అయ్యారన్నా కూడా సారీ అన్న మాటే రాదనమాట. అది హైలైట్. నెక్స్ట్ ఇప్పుడు చెప్పాను కదా! ఈ బ్యాచ్‌లో ఈళ్ళు తప్ప అందరూ నబిల్‌కిస్తారు. ఆహ్, ఎవరు మన నిఖిల్ గూడా పృథ్వీకి ఇస్తాడనమాట. వాడు బా ఆడాడు, ఇచ్చేసాడు అని చెప్పి. ఇంకీళ్ళు మారరు. ఈళ్ళకి ఎంత చెప్పినా వేస్టు మారరనిపించింది నాకైతే. అండ్ నెక్స్టు 0 మణికంఠకేసేశారు. మణికంఠ దొరికేసాడు ఈరోజు. బాగా దొరికేసాడు అసలు. ఆయన చేసిన చిన్న మిస్టేకులకి ఈళ్ళు పట్టుకోవడానికి ఇంక పాయింట్ దొరికింది ఈళ్ళకి. సో, గుద్దుడే గుద్దుడు. ఈరోజైతే మణికంఠకి పాపం. మణికంఠ అయిపోయింది పులుసు. నిజంగా మణికంఠ కారిపోయింది. నిఖిల్‌కి కాదు పులుసు. అండ్ నబీల్‌కి కళ్ళ డిస్టర్బ్ అయింది కదా! కళ్ళతో ఉన్న కబాబులు పంపించారనమాట. నిఖిలే ఇచ్చాడు. నిఖిల్ తినిపిచ్చాడు గూడా. అండ్ సోనియా గూడా సోనియాది ఇచ్చినప్పుడు కూడా సోనియా ఎవరు చేసింది? సోనియా ఎవరికి మన సోనియా కూడా పృథ్వీకే ఇచ్చింది. బాగా ఆడాడు టాస్క్ అని చెప్పి. అండ్ ఆబ్వియస్లీ నెగిటివ్ వచ్చి మణికంఠకి వేసేసింది అనమాట. ఈరోజు ఓవరాల్గా ఇప్పుడు ఎపిసోడ్ అయిపోయింది. ఎపిసోడ్ గురించి చూసి మాట్లాడడం కన్నా ఇప్పుడు మన అనాలిసిస్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఓవరాల్గా నాకైతే ఈ ఎపిసోడ్ అనిపించింది చాలా మంచి పాయింట్స్ అడిగారు. మనం అడగాలనుకున్న ఈ వీక్లో అయిన డిస్కషన్ ప్రతి చిన్నది కూడా లైక్ అంటే యష్మిది చిన్న టాపిక్కే అంటే ఒకలాగా, విష్ణుది చిన్న టాపిక్ ఒకలాగా, బట్ అవి కూడా పాయింట్అవుట్ చేసి బాగా అడిగారు. సోనియాని అయితే దులిపి పడేశారు. అసలు నిఖిల్కి అందరి హౌస్మేట్స్లో ఏమైతే ఇంటెన్షన్ ఉందో ఏం ఫీల్ అవుతున్నారో అది చాలా క్లారిటీగా అడిగేశారు. మణికంఠని ఎక్స్ప్లోర్ చేశారు బాగా. ఏమంటారు ఎక్స్ప్లోరేనా బాగా చేశారనమాట. సో ఓపెన్ అప్ అయిపోయేలాగా మనకంటే ఇప్పుడైనా మార్చుకొని అంటే ఆ స్ట్రాటజీ కాకుండా ఇంకేదన్నా స్ట్రాటజీకి వెళ్తే బాగుంటుందేమో అనిపించింది. సో నెక్స్ట్ వీక్ మనకంటే బాగానే నామినేషన్లో ఉంటాడు అనుకుంటున్నాను నేనైతే. బాగుంది ఈరోజు ఇంట్రెస్టింగ్గా. నిజంగా అయితే చాలా మంచి పాయింట్స్ అడిగారు. చాలా ఇంట్రెస్టింగ్గా అడిగారు అనిపించింది. సూపర్. అసలు సోనియాని కొన్ని విషయాల్లో అడిగితే అక్కడ కూడా ఒక దగ్గర డిఫెండ్ చేసుకుంటుంటే వీళ్ళు అడ్డొచ్చేసి ప్రేరణ కూడా అంతకు ముగ్గురు అంటే ఇక్కడ ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు ఫుల్ ఆపోజిట్గా ఉన్నా కూడా ఒక ప్రేరణ వెళ్ళి ఢీ కొట్టడం అనేది అక్కడ మేము డిసగ్రీ సార్ అని అంటున్నా కూడా ప్రేరణ సమాధానం చెప్పి దిస్ మై ఒపీనియన్ నాకు అలా అనిపించిందని చెప్పడం హైలైట్ అనమాట. ఈ చిన్న గ్యాప్లో కూడా వెళ్ళి సీతతో కూడా గొడవేసుకుంటుంది సోనియా. అక్కడ కూడా సీత కూడా ఇచ్చి పడేసింది. ఈసారి అయితే ఎవ్వరూ తగ్గలేదు. సో రేపటి ఆనంద క్షణాల కోసం ఎదురు చూస్తున్నాను నేను కూడా. రేపు ఎలా ఉంటుంది ఏంటి అన్నది అయినో తెలుసు, నాకు అందరికీ న్యూస్ తెలిసిపోయింది. బట్ రేపు అఫీషియల్గా వచ్చాక అప్పుడు చెప్పుకుందాం. ఎన్నాళ్ళో వేచిన ఉదయం అని చెప్పి రేపు మాట్లాడుకుందాం. బట్ సో హ్యాపీ టు హియర్ దట్ న్యూస్. నేను చెప్పనుగా న్యూస్ ఏంటో మీకు తెలుసుగా. బట్ బాగుంది, నాకైతే మళ్ళీ నచ్చింది. ఇంకొకసారి చూడచ్చు అనేలా ఉంది ఎపిసోడ్ అయితే. చాలా పాయింట్స్ చాలా క్లియర్గా చాలా బాగా అడిగారు. ప్రోమోల్లో ఏముంది అబ్బా, మనకు ప్రోమోలు వచ్చినా బాగున్నా బాగోకపోయినా పెద్ద ఏం ఫరక్ పడదు అసలు. మెయిన్ కంటెంట్ మ్యాటరు ఎపిసోడ్లో ఉండాలి. అదైతే ఇవాళ అది చూపించారనమాట. నివురుగప్పిన నిప్పుకి ఈరోజు కరెక్ట్గా ఏమి ఫైర్ లేనట్టే అనిపించింది ప్రోమోలో. ఎపిసోడ్లో ఫుల్ ఫైర్ ఉంది. సో అలానే ఉండాలి ఎపిసోడ్ అంటే. రేపు మళ్ళీ ఫన్ గేమ్స్ అవన్నీ మామూలుగా నడిచేస్తాయి. సో కానీ
అసలైన ఇంట్రెస్టింగ్ న్యూస్ వస్తుంది కాబట్టి రేపు హ్యాపీ. సో ఇది ఈ వీడియోకి అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ టుమారో. బాయ్. హ్యాపీ వీకెండ్.